క్యాలెండర్కు పైన మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకి అవగాహన ఉన్నది. మన ఇందులో జనరల్ ఇయర్స్ చెప్పుకుంటాం, లీఫ్ ఇయర్ అని చెప్తా ఉంటాం. ఇందులో జనరల్ ఇయర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జనవరి మంత్, అక్టోబర్ మంత్, ఫిబ్రవరి మంత్, మార్చి, నవంబర్ మంత్, ఏప్రిల్, జూలై అండ్ సెప్టెంబర్, డిసెంబర్. ఇందులో జనవరి, అక్టోబర్ మనకి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి క్యాలెండర్లో ఇదే ఇయర్ 2025 తీసుకుందాం. జనవరి 1 మనకి ఏమవుతుంది, మనకి బుధవారం అవుతుంది, అంటే వెన్స్డే. మరి అదేవిధంగా అక్టోబర్ మంత్ తీసుకుందాం. అక్టోబర్ మంత్ తీసుకున్నట్లయితే ఇందులో అక్టోబర్ 1 కూడా మనకి వెన్స్డే అవుతుంది. ఇది 2025. అదేవిధంగా ఫిబ్రవరి, మార్చి, నవంబర్ సేమ్ అంటాను. ఇక్కడ ఫిబ్రవరి తీసుకున్నట్లయితే జనవరి, ఇందులో ఫిబ్రవరి, ఇక్కడ ఫిబ్రవరి 1 ఏమవుతుంది, ఫిబ్రవరి 1. అదేవిధంగా మార్చి చూద్దాం. ఫిబ్రవరి, మార్చి 1, ఫిబ్రవరి 1 మనకి ఫిబ్రవరి 1 వచ్చేసి సాటర్డే. మరి మార్చి 1 ఏమవుతుంది, మార్చి 1 అది కూడా సాటర్డే అయింది. సిమిలర్లీ నవంబర్ తీసుకుందాం. ఇందులో డిసెంబర్ తర్వాత మనకి ముందు వచ్చేది నవంబర్ 1 కూడా మనకు సాటర్డే అయింది. అంటే దీన్ని బట్టి మనకు సర్వసాధారణమైనటువంటి ఏ ఇయర్లో కూడా జనవరి, అక్టోబర్ మంత్ సేమ్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చి, నవంబర్ ఈ 3 మంత్లు కూడా సేమ్ అవుతాయి. ఏప్రిల్, జూలై అది కూడా సేమ్ మంత్ అవుతుంది. సెప్టెంబర్ అండ్ డిసెంబర్ కూడా సేమ్ అవుతుంది. ఇందులో లీఫ్ ఇయర్ అంటున్నాం. లీఫ్ ఇయర్ అనేది మనకి జనరల్గా 1 ఇయర్కి వచ్చేసి 365/1/4 అని చెప్తాం. ఇన్ని డేస్ అని చెప్తాం. అంటే ఎవ్రీ 4 ఇయర్ మనకి ఏమవుతుందంటే ఒక లీఫ్ ఇయర్ అవుతుంది. లీఫ్ ఇయర్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకుందాం. ఈ 2024లో లాస్ట్ 2 డిజిట్స్ మనం 4 చేత డివిజన్ అయితే అది మనం లీఫ్ ఇయర్ అని చెప్తాం. ఎలా అంటే 2024 డివైడ్స్ విత్ 4 తీసుకుందాం. 4 6 24. అంటే ఒక లీఫ్ ఇయర్ మనం ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ ఒక ఇయర్లో ఉన్నట్టు లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 చేత డివిజన్ అయితే అది మనకి లీఫ్ ఇయర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 1800 తీసుకుందాం. మరి 1800 అనేది లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత మన డివిజన్ అవుతుంది. మరి ఇది లీఫ్ ఇయర్ అవుతుందా అంటే, ఇలా కనుక రౌండెడ్ ఫిగర్లో కనుక ఇయర్ కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1200, 1400, 1600, 1800, 2000 అని చెప్తాం. మరి ఇందులో 1200 తీసుకున్నట్లయితే అది లీఫ్ ఇయర్ అవుతుంది. కాకుండా ఇలా సెంచరీ రూపంలో కనుక ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే వీటిని మనం 400 చేత డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఓన్లీ సెంచరీ కనుక ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డివైడ్స్ 400 చేయాలి. ఒకవేళ సెంచరీ కాకుండా 1201 కానీ 1204 కానీ 1206 కనుక ఉన్నట్లయితే లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలి. మరి ఇక్కడ 1200 చెప్తున్నాం, 1400, 1600, 1800, 2000 అని చెప్తున్నాం. ఇందులో 1200 కనుక తీసుకున్నట్లయితే ఇది డివైడ్స్ బై 400. 20 గెట్స్ క్యాన్సల్. 4 3 12. అంటే ఇది కంప్లీట్గా డివిజన్ అయిపోయింది. కాబట్టి ఇది 400 అనేది లీఫ్ ఇయర్. మరి 1400 తీసుకుందాం. 1400 బై 400 చేయాలి.
20 గెట్స్ క్యాన్సర్, 2 2s 2 7s. ఇక్కడ మనకు 7/2 వస్తుంది, అంటే మనకు రిమైండర్ వస్తుంది. ఇది డివిజర్ అవుతా కావట్లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ లీఫ్ ఇయర్. 1600 తీసుకుందాం. 1600 డివైడ్స్ బై 400, 20 4 4 6, therefore ఇది లీఫ్ ఇయర్. మరి 1800 తీసుకుందాం. 1800 తీసుకున్నట్లయితే 400 చేత డివైడ్ చేసుకుంటే 2 2s 2 9, 9/2 అనేది డివిజర్ కాదు కాబట్టి ఇది నాట్ ఏ లీఫ్ ఇయర్. నెక్స్ట్ 2000 తీసుకుందాం. ఇది బై 400, 20 గెట్స్ అంటే 4 5 కాబట్టి ఇది లీఫ్ ఇయర్. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి సంవత్సరం అది లీఫ్ ఇయర్ అవుతుందా కాదని చెప్పే ముందు ఏం చేయాలంటే మనం పర్ఫెక్ట్ సెంచరీస్ కనుక అయితే దాన్ని 400 చేత డివైడ్ చేయాలి. ఒకవేళ అది పర్ఫెక్ట్ సెంచరీ కాదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 is it a leaf year or not అని అడిగింది అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం, ఇది పర్ఫెక్ట్గా మన సెంచరీస్ కాదు కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం లాస్ట్ 2 డిజిట్ చేత భాగించాలి. 25 4 6 24, ఇయర్ రిమైండర్ ఇస్ 1 కాబట్టి ఇది 2025 అనేది లీఫ్ ఇయర్ కాదు. ఒకవేళ పర్ఫెక్ట్ కనుక 2000 ఇచ్చారు అనుకోండి, ఇది దీన్ని ఏం చేయాలప్పుడు మనం 400 చేత భాగించుకోవాలి. 400 5 మనకి 2000 ఇలా చెప్తాను, అంటే ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మనకు ఈ 2000 అనేది లీఫ్ ఇయర్ అవుతుంది. ఈ విధంగా లీఫ్ ఇయర్ అవుతుందా కాదని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్గా సెంచరీ కనుక కాకపోతే అది మనం ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా అది సెంచరీ అయితే కనుక మనం 400 చేత డివైడ్ చేసుకొని అది లీఫ్ ఇయర్ అవుతుందా కాదా అనేది ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఇందులో ఇది మాత్రం మీరు ఎట్లనే గుర్తుపెట్టుకోండి, జనరల్ ఇయర్స్లో ఈ డాటా గుర్తుపెట్టు, జనవరి అక్టోబర్ సేమ్ అవుతుంది. అంటే జనవరి 2వ తారీఖు ఏ తేదీ అవుతుందో మనకి అక్టోబర్ 2వ తారీఖు అదే అవుతుంది, మనకు డేట్ అవుతుంది. ఇక్కడ చూపించాము మనం ఆల్రెడీ క్యాలెండర్ కూడా. జనవరి 1 మనకి జనవరి 1 వెన్స్డే అయింది, అక్టోబర్ 1 కూడా వెన్స్డే అయింది. అదే ఫిబ్రవరి 1 సాటర్డే అయితే, మార్చ్ 1 సాటర్డే అయింది, నవంబర్ 1 సాటర్డే అయింది. కాబట్టి జనవరి అయితే అక్టోబర్ సేమ్ అవుతుంది, ఫిబ్రవరి మార్చి నవంబర్ సేమ్ అవుతుంది, అలాగే ఏప్రిల్ జూలై సెప్టెంబర్ డిసెంబర్ కూడా సేమ్ అవుతుంది. అదే ఇన్ కేసు లీఫ్ ఇయర్లో కనుక ఇలా గుర్తుపెట్టుకోవాలి, జనవరి ఏప్రిల్ జూలై ఈ 3 మంత్స్ సేమ్ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి ఆగస్ట్ సేమ్ ఉంటుంది లీఫ్ ఇయర్లో, మార్చ్ అండ్ నవంబర్ సేమ్ ఉంటుంది లీఫ్ ఇయర్లో, సెప్టెంబర్ అండ్ డిసెంబర్ కూడా సేమ్ ఉంటుంది. ఇవి మాత్రం పర్ఫెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి జనరల్గా ఇచ్చేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే డేట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 జనవరి 2025 ఏ తేదీ అవుతుందని ఇలా ఇస్తాడు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 1 లేదా 2 మార్చ్ ట్యూస్డే 2024 అయితే నెక్స్ట్ 25 అక్టోబర్ 2024 ఏ వారం అవుతుంది, ఈ విధంగా మనకి ఇఫ్ కండిషన్ ఇస్తాడు. ఇఫ్ 15th నవంబర్ 2015 ఫ్రైడే అయితే 28th డిసెంబర్ 2015 మనకి ఏ వారం అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి,
సమ్ టైమ్స్ ఒకవేళ సేమ్ ఇయర్ ఉండదు. ఇఫ్ 22nd February 2014 మనకి థర్స్డే అయితే, ఇఫ్ అయితే 14th November 2018 ఏ వారం అవుతుంది. ఈ విధంగా మనకు డిఫరెంట్ లెవెల్లో మనకు క్వశ్చనర్స్ వస్తాయి. మరి వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనే దానికి మొదట మనం డేస్కి, మంత్కి, ఇయర్కి, సెంచరీకి మనం మొదట ఏం చేయాలి, కోడ్స్ నేర్చుకోవాలి. మరి ఈ కోడ్స్ రావాలంటే మొదట ఈ ఆడ్ నంబర్ ఏంటిది అనేది నేర్చుకోవాలి. ఇందులో మనకు తెలుసు మనకి ఏం కావాలి, వీక్స్, వారానికి మనకి వీక్ ఎన్ని డేస్ అవుతుంది, మనకి 1 వీక్ వచ్చేసి 1 వీక్ కూడా 7 డేస్ అని చెప్తాం. 7 డేస్. ఇందులో 7 డేస్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా సండే నుంచి స్టార్ట్ చేస్తాం. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ మనకి సండేకి మనం ఏమి ఇస్తాం, వీక్ కోడ్ ఇస్తాం. మనం వీక్ కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 0, మండే 1, 2, 3, ట్యూస్డే 2, వెన్స్డే వచ్చేసి 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇలా మనం తీసుకుంటాం. అంటే ఇవి వీక్ కోడ్స్. నెక్స్ట్